దేవుడు జవాబు ఇవ్వగలిగిన వాడని లేఖనాలు మనకు స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. అందుకని యోనాతాను అంటాడు, ఇదిగో కొద్ది మంది చేత అనేకులను రక్షించడానికి యెహోవాకు ఏమైనా అడ్డమా? ఏమి అడ్డం లేదు. ఆయుధాలు మోయబడుతుంటే ఆయుధాలు అన్నాడు, పద బయలుదేరదాం, యుద్ధం చేద్దాం, దేవుడే మన పక్షాన కార్యాలు చేస్తాడని వారిద్దరు దండిపేటలో దిగారండి. ఏం చేస్తారు తెలుసా? దేవుని చేతిలో సునీతి లేని ఫిలిష్తీయులను హతమార్చి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు వారు అందించారు. ఈ రాత్రి నువ్వు కూడా కొద్ది మందివే కదా, ఈ కొద్ది మంది చేత సునీతి లేని ఫిలిష్తీయులు మన ఎదుగుతూ ఉన్నారు. సునీతి లేని వారనగా రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, పాపంలో బ్రతుకుతున్నవారు, విగ్రహాలలో బ్రతుకుతున్నవారు, దుష్టత్వంలో బ్రతుకుతున్న వారిని రక్షించడానికి మనకు అసాధ్యమేమో గాని మనం ఆరాధిస్తున్న దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన సమస్త కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన తన బాహుబలం కొరస కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షించనేరుకున్నట్లు ఆయన హస్తము కొరస కాలేదండి. అలాంటి బాహుబలాన్ని చాపి బలమైన కార్యాలు చేసేవాడే మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఈ రాత్రి మనం ఏంటంట, కొద్ది మంది చేత అనేకులు రక్షించడానికి దేవుడికి అర్థమేమియో లేదు. మనం